నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూలై 1వ తేదీన లబ్ధిదారులకు 7,000 రూపాయలు పెన్షన్ అందజేయనున్న రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోని అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరిచే విధాన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించవచ్చునని అన్నారు. అందుకు ఉదాహరణ నేడు గత ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు అందించవలసిన విద్యా కిట్స్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిర్ణయంతో అందించడం జరుగుతుందన్నారు. ఒక భావజానానికి అలవాటు పడిన అధికారులు, ఉద్యోగులు అది విడనాడి ప్రస్తుత ప్రభుత్వం అందించే విధి విధానాల ద్వారా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అమలు అందించాలన్నారు. జూలై మాసం నుండి అర్హులైన వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షనర్లందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు జూలై మాసం నుంచి 4,000 రూపాయలు, గత ఏప్రిల్ నుండి 3 మాసములకు ఒక్కొక్క 1,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, మున్సిపల్ కమిషనర్ టి రాంభూపాల్ రెడ్డి, టిట్కో ఎస్ఈ బి శ్రీనివాసరావు, తహసీల్దార్ వి నాగభూషణం, ఎంపీడీఓ ఝాన్సీ, గృహ నిర్మాణ శాఖ ఈఈ పరశురాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంతకుముందు 2 కోట్ల చిల్లర మనం ఇచ్చినట్లయితే ఇవాళ 7 కోట్ల రూపాయలు దాని పైబడి దానికి మండలం ఒక దాంట్లోనే మనం పెన్షన్ ఇవ్వబోతున్నాం. అదేమిటంటే ఒక పక్కన 4,000 రూపాయలు చొప్పున పెంచినటువంటి పెన్షను, అదేవిధంగా దాంతోపాటు ఏప్రిల్ చెప్పారు కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఏదైతే గ్యాప్ ఉందో 1,000 గ్యాప్ దాంతో కలుపుకుని 7,000 రూపాయలు మనం జూలై 1ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఆర్థిక భారాన్ని చూసుకున్నట్లయితే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం కానీ, ఇంత పెద్ద మొత్తంలో నిధుల్ని దానికి సమకూర్చడం కానీ మామూలుగా సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాకపోతే ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో దాన్ని అమలు చేయాలనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు గట్టిగా చెప్పారు. దాంతోపాటు మనం చేయాల్సింది, ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారు మాత్రమే ఈ పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని టేకప్ చేయాలి. దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. వాలంటీర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు వాలంటీర్స్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉంటా ఉంటే దానికి అభ్యంతరం లేదు, వాళ్ళు ఎవరో అడ్డగించే పని కూడా లేదు. అదేవిధంగా రాజకీయ నాయకులు, వాళ్ళు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర రాజకీయ నాయకులు కానివ్వండి, వారు కూడా అక్కడ పార్టీకి సంబంధించి వారు కూడా అక్కడ ఉంటా ఉంటే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ కార్యక్రమం మొత్తం నడిపించాల్సింది మాత్రం సచివాలయ ఉద్యోగస్తులు మాత్రమే. వారికి సహకారంగా, సప్లిమెంటరీగా లేకపోతే కాంప్లిమెంటరీగా మనం పక్కన ఉండాలి తప్పితే ఇది ఎవరు కూడా దాంట్లో ఇతరత్ర విధానాల్లో పూర్వ పద్ధతులు పెట్టడానికి ఇది అందరికీ ఇంటింటికి అందాలి. జూలై 1వ తారీఖు ఇంకేమైనా మిగిలితే 2వ తారీఖుకి మనం ఇవన్నీ చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం అయినా సరే సమర్థవంతమైన ప్రభుత్వంగా ముందుకు వెళ్ళాలంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు చేయడం అనేది అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయాల్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్స్ అయినటువంటి మీ మీద ఉంది. ఏ పని చేయాలన్నా ఆలోచన ఎంత బాగున్నా ఆ ఆలోచన సక్రమంగా ప్రజలకు చేరువు కావాలంటే మాత్రం 100% మీ యొక్క పనితీరు, దానికి తోడు మా యొక్క చిత్తశుద్ధి, పొలిటికల్ విల్ అంటారు, రాజకీయ చిత్తశుద్ధి, అది ఒక పక్కన ఉండాలి. మరో పక్కన
దానికి అనుగుణంగా పనిచేయగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి టీం ఉండాలి. సరే, రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే మనం ఇక్కడ ఆలోచించవలసింది మన నియోజకవర్గంలో కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి నిడదవోలు రూరల్ మండలం. దీని వరకు చూసుకుంటే మనందరం కూడా కలిసిమెలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం అంటే ప్రజలకి మనం అందుబాటులో ఉండటం, లేకపోతే ప్రజలకి సహకారంగా మనం ఉండటం ద్వారా మాత్రమే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాగలుగుతాం. దీనికి వేరే షార్ట్ కట్ ఏమీ లేదు. ప్రజలకి మంచి చేయటం, ఎవరి కోసమైతే కార్యక్రమాలు నిర్దేశించబడ్డాయో ఆ కార్యక్రమాల తాలూకు లబ్ధిదారులకి వాటిని చేరవేయడం ద్వారా మాత్రమే మనం మంచి పేరు తెచ్చుకోగలుగుతాం అనేటువంటి మాట నమ్మండి. ఇవాళ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అది మీకు సంబంధం లేనటువంటి అంశం. గవర్నమెంట్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాలు అనేవి ఒక నిరంతర ప్రక్రియ. ఒక ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా దానికి ఇవాళ ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, మీరు ఇప్పుడే స్కూళ్ళకి వెళ్ళొచ్చారు. నేను స్కూల్ పిల్లలకి కిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మళ్ళీ అదే కిట్లు స్కూల్ రీఓపెన్ అయినాయి కనుక విద్యార్థులందరికీ ఆ కిట్లు ఇచ్చే విషయంలో వారు ఏదైతే కిట్లను ఇచ్చారో వాటిని కంటిన్యూ చేయాలనేటువంటి మాటతోటి ఇవాళ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో చేశారు, వాళ్ళ ఏవో పేర్లు ఉంటాయి, వీటి జోలికి వెళ్ళద్దు, మనం ఏదైతే కార్యక్రమాలు కొనసాగించాలో దాన్ని కొనసాగిద్దామనేటువంటి మాట వారు చెప్పినప్పుడు ఆ మ్యాగ్నానిమిటీ అంటాం దాన్ని. ఆ మ్యాగ్నానిమిటీ మనకు కనపడింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అందువల్ల ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని మనం కొనసాగించాలి. దాంతోపాటు మీ అందరికీ నేను ఆలోచించేది ఏంటంటే, ప్రభుత్వాల యొక్క ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు చూసుకుంటే ఒక జిల్లా కలెక్టర్ గారు మారితే ఆ కలెక్టర్ గారు ప్రయారిటీస్ పెట్టి ఆ జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఎడ్యుకేషన్ మీద మొత్తం జిల్లా అంతా నడుస్తూ ఉంటుంది. లేకపోతే ఆయన వెల్ఫేర్ కార్యక్రమాల మీద దృష్టి పెడితే దాని మీద నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రయారిటీస్లో ఆ ప్రయారిటీస్ ప్రకారమే రాష్ట్రం మొత్తం నడుస్తుంది. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం కేవలం ఏదో పేరుకి మన సంక్షేమం అనేటువంటి మాట కాకుండా